పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి, విశ్వాసము ద్వారా, విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి అనే పదాలు చాలాసార్లు మీకు కనిపిస్తాయి. బై ఫెయిత్, త్రూ ఫెయిత్ అనే పదాలు కనిపిస్తాయి, చాలాసార్లు కనిపిస్తాయి. ఈ పత్రికని విశ్వాస వీరుల పత్రిక, లేకపోతే ఈ 11వ అధ్యాయాన్ని విశ్వాస వీరుల యొక్క పట్టిక, లిస్ట్ అని వేదాంతులు అంటారు. ఈ పత్రిక, ఈ అధ్యాయం అంతా విశ్వాసమును బట్టి ఎవరెవరు ఎలా నీతిమంతులయ్యారో, విశ్వాసమును బట్టి ఎవరెవరు ఎలా నీతిమంతులయ్యారో ఈ అధ్యాయంలో మీరు చదవగలుగుతారు. అయితే ఈ 10వ అధ్యాయం చివరిలో ఒక మాట ఉంది. నేను చెప్తాను, వినండి, నేను చెప్తాను, ఆలకించండి. 10వ అధ్యాయం చివరిలో ఒక మాట ఉంది. ఆ మాట ఏమిటంటే, వస్తానని చెప్పిన ప్రభు ఆలస్యం చేయడు, ఆయన త్వరగా రాబోతున్నాడు అని. ఆ తర్వాత మాట ఏంటంటే, నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు. మీరు గమనించాలి, బాగా గమనించాలి. 10వ అధ్యాయం చివరిలో ఉన్న మాట ఏమిటంటే, నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు అని. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఇక్కడైనా మనం జీవిస్తూనే ఉంటాం. మరి ప్రభు సన్నిధిలో పరలోకంలో అయినా మనం జీవిస్తాం. ఇక్కడ మనకి జీవితమే, అక్కడ జీవితమే. మరణము లేదని రాసింది బైబిల్లో. క్రీస్తునందున్న వాడికి, క్రీస్తు యేసునందున్న వారికి మరణం లేదు. ఇక్కడ మనం ఇలా జీవిస్తున్నామా? రేపు పరలోకంలో కూడా జీవిస్తాం. శాశ్వతమైన జీవితం ఇది, అశాశ్వతమైన జీవితం అది శాశ్వతమైన జీవితం. నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు, ఇక్కడైనా అక్కడైనా. అంటే ప్రభు రాకడికి నీవు సిద్ధపడాలనుకుంటే నీలో విశ్వాసము ద్వారా కలిగిన నీతి చాలా ప్రాముఖ్యం. సహజంగా మనం నీతిమంతులం ఎలాగవుతాము అని అంటే, కామన్ గా సహజమైన ధోరణి ఏమిటంటే, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినప్పుడు నీతిమంతులం అవుతాం. అది ఒక భాగం మాత్రమే, వాస్తవమే. యేసుక్రీస్తు రక్తం చేత నీతిమంతులుగా మార్చబడడం వాస్తవమే, అదొక భాగం. కానీ విశ్వాస మూలముగా అంచెలంచెలుగా ప్రభు రాకడికి సిద్ధపడే ఆ నీతిని మనం సంతరించుకోవాలి. ప్రభు రాకడికి సిద్ధపడే ఆ నీతి. యేసు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరూ ప్రభు రాకడికి వెళ్ళిపోతారని నేను చెప్పను, బైబిల్ అలా చెప్పదు. నీతిమంతులం అవుతున్నాం, కానీ విశ్వాస మూలముగా, విశ్వాసమును బట్టి, విశ్వాసము ద్వారా మనం అంచెలంచెలుగా నీతిని అనుసరిస్తున్నటువంటి కొన్ని ప్రభు రాకడికి సిద్ధపడే కొన్ని అనుభవాలలోకి మనం వెళ్ళాలి. అందుకని ఈ 11వ అధ్యాయం ఏమని చెప్తుందంటే, ఎవరెవరు వాళ్ళ విశ్వాసము ద్వారా ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డారు, ఏ ఏ పద్ధతులలో, ఏ ఏ అంశాలలో వాళ్ళు నీతిమంతులుగా ప్రకాశించబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రభు రాకడికి ఉండవలసిన ఆ నీతి క్రియలు విశ్వాసమును బట్టి ఎలా ఉంటాయి అనే సంగతి మనకు ఈ 11వ అధ్యాయం ప్రారంభం నుండి ముగించేంత వరకు చదివితే కొన్ని విషయాలు మనం గమనించగలుగుతాం. వాటిని అనుసరిస్తేనే కానీ ప్రభు రాకడలో ఎత్తబడలేం. అందుకే 10వ అధ్యాయం చివరిలో ఆ మాటను ఉపయోగించి 11వ అధ్యాయం అంతటిని ఆ విశ్వాసుల లిస్టు, విశ్వాసాలను బట్టి నీతిగా మార్చబడిన ఆ పద్ధతులు ఏమిటో అని రాయబడి ఉన్నాయి. ఇంచుమించుగా 17 మంది పేర్లు రాయబడి ఉన్నాయి అక్కడ. ఎంతమంది పేర్లండి? 17 మంది పేర్లు పాత నిబంధన గ్రంథంలో ఉన్న వాళ్ళ పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయి. 17 మంది పేర్లు రాయబడ్డాయి. వాళ్ళల్లో గ్రూపులుగా వాళ్ళని విభాగించి మనం చదువుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అందరి విశ్వాసం బట్టి ఒకే పద్ధతి కాకుండా విశ్వాసమును బట్టి చాలా సంగతులు వాళ్ళు అనుభవిస్తున్నట్టుగా వ్యక్తిగతంగా మనం చూడగలుగుతాం. మొట్టమొదటిలో మనం 4-5 వాక్యాల్లో చదివితే, అన్ని చెప్తా ఉంటాను, మీరు వింటా ఉండండి. మీరు బైబిల్ చూసుకుంటూ చెప్పే విషయాలు మర్చిపోకండి. 4-5 వాక్యాలు చదివితే అక్కడ 2 వ్యక్తుల గురించి ప్రత్యేకంగా రాయబడింది. వాళ్ళు విశ్వాసమును బట్టి వాళ్ళలో ఏం జరిగింది. నేను చెప్పాను, ప్రభు రాకడికి నీతిమంతుల విశ్వాసం మూలంగా జీవించాలి, ఇక్కడైనా అక్కడైనా. ఆ జీవితం, ప్రభు రాకడలో ఎత్తబడే ఆ జీవితం నీకు కలగాలనుకుంటే నీవు ఏం చేయాలి? 4-5 వాక్యాల్లో మొదట హేబేలు గురించి రాసింది, రెండవది హానోకును గురించి రాసింది. మీరు గమనించండి, నేను అక్కడ లేనివేం చెప్పను, మళ్ళీ తర్వాత నెమ్మదిగా మీరు చదువుకోండి. హేబేలు గురించి, హానోకును గురించి ఏమని రాసిందంటే,
వాళ్ళిద్దరూ విశ్వాసమును బట్టి, హేబెలైనా హానోకైనా విశ్వాసమును బట్టి వాళ్ళిద్దరూ సాక్ష్యము పొందారు అని రాసింది. సాక్ష్యం పొందారట. ఇప్పుడు మనమంతా ప్రభు అక్కడికి ఎత్తబడాలి అనుకుంటే మనం ఎత్తబడటకు ముందు సాక్ష్యం పొంది ఉండాలి. ఎలా? విశ్వాసమును బట్టి. వాళ్ళు విశ్వాసమును బట్టి ఎలా సాక్ష్యం పొందారు? ఇప్పుడు అన్నదమ్ముళ్ళు ఇద్దరు, హేబేలు కయ్యను అన్నదమ్ముళ్ళు. వాళ్ళిద్దరూ దేవునికి అర్పణలు తెచ్చారు. ఇతని దగ్గర గొర్రెల మంద ఉంది, ఇతని దగ్గర పొలం పంట ఉంది. ఇతనేమో పొలం పంట తెచ్చాడు, ఇతనేమో గొర్రెల మందలో నుంచి ఒక గొర్రెని క్రొవ్వింది, పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నది తీసుకొని వచ్చాడు. తీసుకొని వస్తే దేవుడట ఈ కయ్యను బలిని అర్పణ అంగీకరించకుండా హేబేలు తెచ్చిన అర్పణని ఆయన అంగీకరించినట్లుగా బైబిల్లో రాసింది. ఈ మాటలు వ్రాయబడినప్పుడు కూడా ఓ ప్రత్యేకమైన మాట ఉపయోగించబడింది. మొదట హేబేలుని, తరువాత అతని అర్పణ అంగీకరించాడు దేవుడు. మొదట కయ్యను అర్పణని ఆయన అంగీకరించలేదు అని కూడా రాసింది. నీ అర్పణ ఆయన అంగీకరించే ముందు నిన్ను అంగీకరిస్తాలా? నిన్ను అంగీకరించకుండా నీ అర్పణ ఆయన అంగీకరించడం. నేను ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, నా కానుక తీసుకుంటే దేవుడు చాలు అని అనుకోకూడదు. అది క్రైస్తవ మతానికే, క్రైస్తవ పద్ధతికే ఓ భయంకరమైన విరోధమైన సంగతి. అయితే మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనుక, నీతి నిజాయితీ కలిగిన వాడు గనుక, యథార్థవంతుడు గనుక తన దగ్గరకు వచ్చే ప్రజల్ని ముందు అంగీకరిస్తాడు. ఆ తర్వాతే వాళ్ళిచ్చిన కానుకని ఆయన అంగీకరిస్తాడు. ఆ అర్పణ అంగీకరించబడలేదు, ఈ అర్పణ మాత్రమే అంగీకరించబడింది అని వ్రాయబడినందువల్ల ఎందుకని అనే ఒక ప్రశ్న నాకు వచ్చినప్పుడు నాకు ప్రభు బయలుపరిచింది ఏంటంటే, ఇతని అర్పణ ద్వారా రక్తం చిందించబడింది. ఇతని అర్పణలో రక్తము చిందించబడలేదు, ఇతని అర్పణలో రక్తం చిందించబడింది. మాకు గమనించాలి, రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. నీవిచ్చే కానుకలో నీ రక్తము చిందించబడాలి. నిన్ను అంగీకరిస్తేనే కానీ నీ అర్పణ అంగీకరించబడదు. నేను మీకు అర్థమయ్యే శైలిలో చెప్తాను చూడండి. ఇక్కడికి ప్రార్థనకు వచ్చే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఆ ఇంటి ప్రక్కనే గోడ అడ్డం, ఇంటి పక్కన గోడ అడ్డం అండి. ఇటువైపున ప్రార్థనా మందిరం ఉంది. ఒక ప్రార్థనా మందిరం, చర్చి ఉందనుకున్నాం, ఒక చర్చి ఉంది, గోడ అడ్డం. కానీ వీళ్ళు అక్కడ నుంచి బయలుదేరి ఒక మైలు దూరం వచ్చి నడిచి అక్కడ ఒక బస్సు ఎక్కి మరలా గుంటూరుకు వచ్చి, గుంటూరులో ఆటో ఎక్కి మరలా గోరంట్ల ప్రార్థన మందిరానికి వచ్చి, అర్థమైందండి, అక్కడ వాక్యం విని కానుకలు ఇచ్చి మరలా అక్కడ నుంచి మరలా ఆటో ఎక్కి మరలా సిటీ బస్ ఎక్కి మరలా ఒక మైలు దూరం నడిచి ఇంటికి పోతారు. నేను చాలాసార్లు వీళ్ళు ఇంటి పక్కనే కదా ప్రార్థన మందిరం, మరి అక్కడికి వెళ్ళకుండా ఇంత దూరం ఎందుకు వస్తున్నారు అని ఒక ప్రశ్న నా మనసులో ఉండిపోయింది. ఇక్కడ వాక్యమే కదా, అక్కడ వాక్యమే కదా, వాళ్ళు చెప్పిన బైబిల్లో చెప్తారు, ఇక్కడ వచ్చిన వీళ్ళు బైబిల్లో చెప్తారు. మరి అక్కడ వాళ్ళు ఎందుకు ఆరాధించుకోవటం లేదు? నేను 2-3 సార్లు చెప్పి చూసాను వాళ్ళకి. అక్కడికి వెళ్ళకూడదా? ప్రార్థనకి వాక్యం వినకపోయారా? ఇంత దూరం పిల్ల జల్లాలు తీసుకొని పొద్దున ఎప్పుడు బయలుదేరారో 11 గంటలకి ఇక్కడికి వచ్చి చేరారు. ఇంత ఖర్చు పెట్టి ఇంత ప్రయాసపడి ఇక్కడికి వచ్చారు అని అన్నప్పుడు నాకు ప్రభు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఇక్కడికి రావడంలో వాళ్ళు రావడమే ఒక రక్తము చిందించబడుతున్నటువంటి అర్పణ దేవుని సన్నిధికి తెచ్చినంత పని జరిగింది. పొద్దున టిఫిన్ లేకుండా బయలుదేరారు, బస్సు ఎక్కారు, ఎక్కలేకపోయారు, జనం కిటకిటలాడారు, అక్కడ దిగారు. ఇంచుమించు ఒక 60-70 రూపాయలు మనిషికి ఖర్చు పెట్టి వచ్చి చేరి మరలా కానుక ఇచ్చి, హేబేలు బలి ఉందే దాంట్లో రక్తం చిందించబడలేదు. హేబేలు బలి అంటే ఏంటి తెలిసిన? పక్కనే గోడ పక్కన మందిరం ఉంది కదా, వాళ్ళు మైకి పెట్టారనుకో, ఒరే పేదను ప్రారంభించారు అని అనుకుంటారు ఈ పక్కన వాళ్ళు. తర్వాత పాటలు పాడుతున్నారు, రోయ్ పాటలు అయిన తర్వాత వెళ్దాంలే అనుకుంటారు వీళ్ళు. వాక్యం చెప్పేటప్పుడు ఈ గదిలో నుంచి ఆ గదిలోకి పోయినట్టుగా శుభ్రంగా ఫుల్గా తిని ఆ గదిలోకి పోయి ఫ్యాన్ కింద కూర్చొని
కాసేపు విని మళ్ళీ ఫ్యాన్ కింద నుంచి మళ్ళీ ఇట్లా వచ్చేస్తా. ఆరాధనకి వెళ్ళారా? వెళ్ళాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళని అడిగాం అనుకోండి, ఆరాధనకి వెళ్ళారా? వెళ్ళాం. మరి వీళ్ళు వచ్చిన ఆరాధనలో ఉన్నటువంటి ఆ రక్తము చిందిస్తున్నటువంటి ఆ అర్పణకి పక్కన పోయి కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని శుభ్రంగా 3 నిమిషాలు ఉండి బాగానే చెప్పాళ్లే అనుకుంటూ సరదాగా వచ్చేదానికి అది కానుకే, ఇది కానుకే. కానీ ఈ కానుకలో రక్తము చిందించబడింది, ప్రయాసపడ్డారు, ఖర్చు పెట్టారు, శ్రమ అనుభవించారు. ఈ కానుకలో, ఈ సమర్పణలో రక్తం చిందించబడకుండా సరదాగా పోయి సరదాగా పక్క నుంచి వచ్చారు. ఎక్కడికి వెళ్ళారంటే ప్రార్థనకి వెళ్ళాం, చర్చికి వెళ్ళాము, అంతా అయిపోయింది. ఎంతసేపు కూర్చున్నారు అక్కడ? కూర్చున్నాం ఒక 22 నిమిషాలు. అరే బట్టలు నలగలేదు, ప్రయాస పడలేదు, శుభ్రంగా తిన్నావు అని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫ్యాన్ కింద కూర్చున్నావు, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ అలా కాదు, పొద్దున్న టిఫిన్ చేయాల, హడావిడి 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 హడావిడి, ఆ బస్సుకి ఈ బస్సుకి ఆటోకి ఇక్కడికి అక్కడికి పడరా అని బాధలు పడి మళ్ళీ ఇక్కడ ఆరాధన చేసుకుని మళ్ళా కాదు మరలా వెళ్ళి ఇంటికి సాయంత్రానికి పోయి చేరారు. వీళ్ళు ఆరాధన చేశారు, వాళ్ళు ఆరాధన చేశారు. కానీ వాళ్ళ ఆరాధనలో రక్తము చిందించబడలేదు. వీళ్ళ ఆరాధనలో రక్తము చిందించబడిన నైవేద్యముగా ఆ అనుభవంలోకి వచ్చి ఆరాధన వీళ్ళు చేశారు. దేవుడు ఆకాశం నుంచి చూసి ఏమన్నాడంటే వీళ్ళ ఆరాధనలో రక్తము చిందించబడినటువంటి అర్పణ గనుక, ఇది శ్రేష్టమైన అర్పణ గనుక, ఇతను తెచ్చిన ఈ అర్పణని, ఇతను చేసిన ఈ క్రియని నేను అంగీకరించానని దేవుడు తనకు తానే సాక్ష్యం చెప్తున్నాడు. ఈ అర్పణను గూర్చి, ఈ అర్పణ హేబెలు ఎలా చేశాడంటే విశ్వాసమును బట్టి. ఆమేన్. చూడండి, ప్రభు వస్తానన్నాడు, ఇక ఆలస్యం చేయడు, వస్తాడు. విశ్వాసులైన వాళ్ళు నీతిని బట్టి, విశ్వాసమును బట్టి ఓ పరిపూర్ణమైన సాక్ష్యాన్ని పొందాలి. అలా పొందాలనుకున్నప్పుడు మనము దేవుని కొరకు చేసే ప్రతి క్రియలో ఆయనకి కనిపించవలసింది ఏమిటంటే, మనం ఆయన కొరకు శ్రమ పడుతున్నామా, ఖర్చు పెడుతున్నామా, ఆయన కొరకు నింద అనుభవిస్తున్నామా, ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం అని ఆయన గమనిస్తాడు. మొదట నిన్ను అంగీకరించాలి, ఆ తర్వాతనే నీ కానుక. ఒక అతను నాకు తెలుసు, అతనికి ఒక 7,000 రూపాయలేమో వస్తాయండి. 7,000 రూపాయలేమో వస్తాయి. పాపం ఇంటికి వచ్చి చేరేసరికి 2,000 ఉంటాయి చేతిలో. 5,000 రూపాయలు ఇంటికి వచ్చే లోపలనే అయిపోతాయి. ఆ ఉద్యోగం చేసే ఆఫీసులో ఇచ్చిన డబ్బులు 7,000 తీసుకుని రోడ్లో బయటకు వస్తాడా? అప్పుడే అప్పులో అక్కడే ఉంటారు, అక్కడే వాళ్ళు వసూలు చేసుకుంటారు. తర్వాత వస్తువు కిరాణా కొట్లో కట్టాల్సినవి కట్టేస్తాడు. తర్వాత ఎక్కడెక్కడ అప్పులు తీసుకోవడంలో కొద్దిగా ఇస్తారు, అంతా ఇవ్వలేడు, కొద్దిగా ఇస్తారు. ఇంటికి వచ్చిన వెంటనే సరిగ్గా 2,000 ఉంటాయి, అవి మిగులుతాయి. ఇంటికి వచ్చిన వెంటనే భార్య ఏం చేస్తారు తెలిసిన? ఒక లిస్ట్ ఇస్తుంది, అయ్యా నెల రోజులకి ఎచ్చం తెచ్చి పెట్టండి, సామాన్లు కిరాణా కొట్లో సామాన్లు తెచ్చి పెట్టండి తెస్తుంది. ఆఖరికి ఆయనకి 500 మిగులుతాయి. ఆ 500 మిగిలితే 500లో దశమభాగం నమ్మకంగా 50 రూపాయలు ఇస్తాడు. అర్థమైందండి? ఏమి నొప్పి లేకుండా, బాధ లేకుండా, ఏమి సమస్య లేకుండా నాకు మిగిలింది 500 కనుక 50 రూపాయలు, 100కి 10 రూపాయలు లెక్కన దేవునికి నమ్మకంగా ఇస్తాడు. నమ్మకంగా లేచి బ్రేకు బెల్లు లేకుండా సాక్ష్యం కూడా చెప్తాడు, నేను దేవునికి నమ్మకంగా ఉన్నాను దశమభాగం విషయంలో అని చెప్తాడు. మహాతృప్తి పడిపోతారు. నేను దశమభాగం ఇచ్చాను, దేవునికి 50 ఇచ్చాను, దేవునికి 50 ఇచ్చాను, దేవునికి 50 ఇచ్చాను, మహా సంతోషపడిపోతాడు. దీన్ని ఏమంటారంటే, ఇది కయీను యొక్క కానుక, అర్పణ, కయీను యొక్క అర్పణ. అయితే మరొక అతను ఉన్నాడు, ఆయన జీతం తీసుకుంటాడు, అక్కడ తిన్నగా నా దగ్గరికి వస్తాడు. ఆయనకి కొంచెం అప్పులు అయ్యి ఉన్నాయి, వస్తాడు. వచ్చిన వెంటనే నా దగ్గర ప్రార్థన చేయించుకుంటాడు. మొదట్లో నేనేమనుకున్నాను తెలిసిన, ఇంత డబ్బులు నా దగ్గర ఇచ్చి ప్రార్థన చేయించుకుంటే కానుకిచ్చాడేమో అనుకొని పక్కన పెట్టుకున్నా. కానీ కానుక కాదు అది. అయ్యా ప్రార్థన చేసి అయ్యా అన్నాడు, నాకు తెలియలే, వినబడ సరిగా. సరే ఇంత డబ్బులు ఇచ్చాడు, కానుక ప్రార్థన చేశా, పెట్టుకుంటే అన్న అది కానుక కాదన్న అన్నాడు. అవును కానుక కాదని మళ్ళీ ఇచ్చా. గోడ పక్కకి వెళ్ళి లెక్క పెట్టి
ఆ 6,000 రూపాయల్లో 600 తీసి పక్కన పెట్టి నెమ్మదిగా నా దగ్గరికి వచ్చి 600 ఇచ్చి మళ్ళా బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి మళ్ళా అప్రోలు కట్టి కిరాణా కొట్టు కట్టి ఆళ్ళ గట్టిలు కట్టి ఇంటికి వచ్చేసరికి ఏమి మిగలలేదండి తనకి. అతను కూడా కొన్ని ఇబ్బందులు బాధలు ఉన్నాయి, మిగల్లా. అయినా కానీ ఆ నెలంతా ఆనందంగా గడిపినట్లు సాక్ష్యం చెప్పాడు. అప్పుడు నేనేమనుకున్నాను తెలుసా, ఓహో ఇది హేబేలు కానుక. ఎన్నో ఇబ్బందులు ఉన్నా, ఎన్నో అవసరాలు ఉన్నా, ఆ 600కి పిల్లలకి ఏదైనా కొనిపెట్టుకునే అవసరం ఉన్నా, చక్కటి ఆహారం పెట్టుకోదలుచుకున్నా, కానీ ఇతను ఏం చేశాడు, దేవునికి ఇవ్వాలని ఆ జ్ఞానంతో, రక్తం చిందించబడవలసినటువంటి ఆ యొక్క కష్టంతో, బాధతోనే ఇది దేవునికి ఇవ్వాలి, మనం దీన్ని ముట్టుకోకూడదని ప్రయాసంతో తీసుకొచ్చి ఆనందంతో దేవునికి ఇస్తే ఆయన ఆ శ్రేష్టమైన బలిని అంగీకరించి పిల్లలకి రోగాలు రానివ్వాల. రోగాలు వస్తే కదా హాస్పిటల్లో కట్టాలి, రోగాలు రానివ్వాల. వాళ్ళ తిన్న అన్నం వంట పడుతుంది, శక్తిగా మారుతుంది. ఎందుకంటే ఆయన్ని దేవుడు అంగీకరించాడు. తర్వాత ఆయన అర్పించిన అర్పణను కూడా దేవుడు అంగీకరించాడు. విశ్వాసమును బట్టి నీతిమంతుడు విశ్వాసమును బట్టి జీవిస్తాడు. నీతిమంతులు విశ్వాసమును బట్టి జీవించడం అంటే కొందరికి అర్థం కాదు. అయ్యా నేను విశ్వాసంతో బతుకుతున్నాను అయ్యా అన్నాడు. ఎట్లాగా అన్నా, మొన్న ఈ మధ్య అండి ఎసన్ గారు వంకాయలు చింతపండులో ఉప్పు లేదండి, మేము ప్రార్థన చేసాం, ప్రభువా చింతపండి ఉప్పి వంకాయలు ఉప్పు చేపలి అని ప్రార్థన చేసే ప్రభువా దేవుడు సమస్తం దయచేశాడండి. ఏది ఆ పూట కూటి కొరకు కాదు మన విశ్వాసం. అది లేదు, అతి కట్టడానికి ఇబ్బందిగా ఉంది, ప్రార్థన చేసాం. మా బంధువు ఒక ఆయన వచ్చి నాకు 1,000 రూపాయలు సహాయం చేశాడు, వెంటనే అద్దె కట్టేశాం, విశ్వాసంతో మేము బతుకుతున్నాం అని అన్నాడు. మరి బాబు, దీని కొరకు కాదు విశ్వాసం, ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడాలి. ఇది మామూలుగా లిటరల్ గా మీ చిన్న అవసరాలు ప్రార్థన చేసి పొందడం మంచిదే, అది ఒక భాగం, కానీ అది కాదు పరిపూర్ణమైనది. నీతిమంతుల విశ్వాసం మూలముగా జీవించే పరిపూర్ణత ఎక్కడ ప్రారంభమైందంటే, నీవు ప్రభు రాకడికి ఎత్తబడక మునిపే నీవు సాక్ష్యము పొందాలి, నీ అర్పణ అంగీకరించబడాలి, నీవు అంగీకరించబడాలి, నీ కుటుంబము అంగీకరించబడాలి. దానికి రక్త ప్రోక్షణ అక్కర ఉందని దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తా ఉంది. ఏమి నొప్పి తగలకుండా, ఏమి కష్టం లేకుండా, అయ్యా ప్రార్థన చేశాను అయ్యా, ఎట్లా మోకాళ్ళ కింద దిండేసుకొని ఏమని ఇంకొక దిండి పొట్ట గరిపించుకొని అలసిపోయాను ప్రభా, అది నీకే తెలుసు తండ్రి, ఆమె అలసిపోయాను తండ్రి ప్రభా, నీకే తెలిసిన ఆయన, ఆమె. ఇక మంచం ఇక పడుకున్నావు అనుకో, ఇక నీ ప్రార్థనలో అర్థమేంటి? నువ్వు మోకరించావా? నువ్వు కాసేపు మోకాళ్ళ మీద ప్రభువుతో మాట్లాడావా? సాతానుతో పోరాడావా? ఆ రక్తము చిందించకుండా నువ్వు చేసే ఏ క్రియ అయినా సరే అది నిన్ను అంగీకరిస్తేనే కానీ నీ క్రియలు అంగీకరించబడతాయని సంగతి వాస్తవం. రక్త ప్రోక్షణ లేకుండా, ఇంత బాధ లేకుండా, ఇంత నొప్పి లేకుండా, ఇంత కష్టం లేకుండా దేవుడు ఏదో ఆశీర్వదించాలి, ఇదిగో నేను తెచ్చేశాను. పొలంలో బండిని తెచ్చాడు, గుమ్మడికాయ తెచ్చాడో, దోసకాయ తెచ్చాడో, సొరకాయ తెచ్చాడో మనకు తెలియదు, ఏ తాళు గింజలు తెచ్చాడో, మట్టి మశానం తెచ్చాడో మనకు తెలియదు. మొత్తం మీద తెచ్చాడు అర్పణ. ఆ అర్పణ దేవుడు అంగీకరించక మునుపు అతను తెచ్చిన వ్యక్తిని అంగీకరించలేదు. అతన్ని అంగీకరించకపోతే అతని అర్పణ కూడా అంగీకరించబడలేదు అని ఆంతర్యం, అర్థం అది. గనుక నీవు ప్రభు రాకళ్ళు ఎత్తబడాలనుకుంటే, నీతిమంతులు యేసు రక్తం చేత కడగబడిన నీతిమంతుడు నీవు, యేసు రక్తం చేత కడగబడిన నీతిమంతులైన మీరు విశ్వాసమును బట్టి మీ అర్పణ లేక మీ వ్యక్తిత్వం ఆయన అంగీకరించినట్లుగా సాక్ష్యము పొందాలి. ఆమేన్, ఆమేన్. సాక్ష్యము పొందాలి. కొంతమందికి ఇంట్లో సాక్ష్యం లేదు, బయట సాక్ష్యం. పోయిన నెలలో ఒక ఆమె పెద్ద బైబిల్ పట్టుకొని వచ్చింది, మూసుకేసుకునింది, బ్రహ్మాండం కూర్చుంది, అంటుంది ఆడు కూర్చొని బయట. అర్థమైందండి?
ఆమె ఇస్ అంటుంది, ఏదో పెద్ద భక్తిలోనే ఉన్నట్టు ఇంకెవరు లేనట్టుగా ఇస్ అవటంలే ఆ ఎనకోళ్ళు పడి నవ్వుతున్నారు. ఎందుకో తెలుసా? ఊరంతా అప్పులు ఉన్నాయి ఆ మనిషికి ఊరంతా అప్పులు. ఇక్కడికి వచ్చి హిస్ అంటుంది ముసుగేసుకొని, వాళ్ళు నవ్వుతున్నారు. ఈ మనిషికి ఊరంతా అప్పులు ఉన్నాయి, వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళ గడబడి కూడా తిరుగుతుంది. ఇక్కడ పెద్ద బైబిల్ పట్టుకుని ఉస్సు ఉంటుంది ఏమిటి అది. మనుషుల మధ్యలోనే సాక్ష్యం లేదే నీకు, మరి ప్రభు దగ్గర ఎలా సాక్ష్యం వస్తాయి? మరి ప్రభు దగ్గర సాక్ష్యం పొందకుండా నువ్వు ప్రభు రాకడికి వెళ్ళవు కదా. అప్పుడు యేసు రక్తం చేత కడగబడి ప్రయోజనం ఏముంది? యేసు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన మీరు నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు. ఆ జీవితం ఎలాంటి జీవితం? సాక్ష్యము కలిగిన జీవితం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హేబెలు, హానోకు వాళ్ళు సాక్ష్యము పొందినట్లుగా లేఖనాలలో వ్రాయబడి. హానోకున్నాడు, భార్య, పిల్లలు, సంసారము, వ్యాపారం, పొలం, అది ఇది అన్నీ ఉన్నాయి. కానీ దేవునితో కొన్ని సంవత్సరాలు నడుస్తూ వచ్చాడట. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఎవరితో నడిచాడండి? చెప్పండి గట్టిగాను. ఎవరితో? రాజకీయ నాయకులతో కాదు, రాజకీయ నాయకులతో కాదండి, వాళ్ళ కులస్తులతో కాదండి, వాళ్ళని మెచ్చుకునే వాళ్ళతో కాదు, వాళ్ళకి నచ్చిన వాళ్ళతో కాదు. ఎవరితో నడిచాడు తెలుసా? దేవునితో నడుస్తున్నాడు. దేవునితో నడవడం అంటే మామూలు పని అండి. దేవునితో నడిచేటప్పుడు సుట్ట బీడి సిగరెట్ తాగలమా? సూర్యుడు తాగేవాడు సిగరెట్ తాగలడా? తాగలేడు కదా. మరి ఎలాగా? గొంతు పట్టుకోదు. తాగుబోతాడు ఏసయ్యతో నడిచేటప్పుడు తాగలడా? తాకపోతే నరాలు నొప్పి, నరాలు వణుకుతున్నాయని అనడు. నా ప్రియమైన సహోదరులారా, దేవునితో నడిచినప్పుడు నడిచేవాడు సినిమాలకు పోలేడు కదా, అబద్ధాలు మాట్లాడలేడు కదా, సనుగుతా గుణంతో నడవలేడు కదా. ఇప్పుడు ఇవన్నిటిని మాని దేవునితో నడిచినట్లు ఎత్తబడటకు మునుపు దేవుని ద్వారా సాక్ష్యము పొందెను. ఎలా? బై ఫెయిత్, విశ్వాసమును బట్టి. నీలో ఉన్న విశ్వాసం నీకు సాక్ష్యాన్ని కలుగు చేయాలి. నీలో ఉన్న విశ్వాసం దేవునితో నువ్వు నడుస్తున్నట్లు దేవుడే నిన్ను చూసి సాక్ష్యము చెప్పాలి. ఆయన నిన్ను అంగీకరించినట్లుగా, నీ అర్పణలు అంగీకరించినట్లుగా ఆయన తానే సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యము పొందుతున్న అనుభవంలోనికి నీవు రాకపోతే ప్రభు రాకడలు ఎత్తబడలేవనే సంగతి తేటగా గ్రంథస్థం చేయబడింది. మన యొక్క గోల్, మన యొక్క గురి ఏమిటంటే ప్రభు యొక్క రాకడ. ప్రభు రాకడలో మనం ఎత్తబడలేదు అనుకో, మన ప్రయాసం అంతా, మన యొక్క జీవితం అంతా వ్యర్థం. నిత్యం మన పురుగు చావకపోగా అగ్ని ఆరదు. ఆ భయానకమైన పరిస్థితుల్లో అక్కడైనా నువ్వు జీవించాలి, పరలోకంలోనే జీవించాలి, ఇక్కడైనా నువ్వు జీవించాలి, క్రీస్తు కొరకు జీవించాలి. క్రీస్తునందు నువ్వు మెలకువతోనే ఉండాలి, క్రీస్తునందు నిద్రిస్తున్న వాడివైనా ఉండాలి. ఆ ప్రభు వచ్చినప్పుడు క్రీస్తునందు నిద్రిస్తున్న వాళ్ళే మొదట లేస్తారు. సజీవులమై నిలిచి ఉండు, మనం వారితో ఏకంగా కొనిపోబడతాం. ఆయన సన్నిధిలో అమరత్వం కలిగి నిత్యం ఆయనతో ఉంటాం గనుక ఆ జీవితము కొరకు నీవు ఇప్పుడు ఈ భూమి మీద ఉండగానే ఈ రోజుల్లోనే మనము ఆయన ద్వారా, దేవుని ద్వారా సాక్ష్యము పొందిన వాళ్ళమై కనిపించాం. ఇంట్లోనే నీకు సాక్ష్యం లేదు, స్నేహితుల మధ్యలో సాక్ష్యం లేదు, ఊళ్ళో సాక్ష్యం లేదు, నీతో ఉన్న ప్రజల మధ్యలో సాక్ష్యం లేదు. మరి దేవుని సాక్ష్యం నీకు లేకపోతే ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, నువ్వు ఆత్మలో నింపబడి సంతోషించి ఆనందిస్తుంటే నేను చూసే వాళ్ళకంతా సిగ్గు కలగాలి. ఏమని? అయ్యో నాకు ఇట్లాంటి ఆత్మ అనుభవం నాకు లేదే, ప్రభువా నాకు ఎప్పుడు ఇస్తావు నాయనా అని సిగ్గుపడాలి. ఆమె ఆత్మలో నింపబడి ఎగరుతుంటే ఆ చుట్టూ ఉండేవాళ్ళు నవ్వుతున్నారు. ఎందుకంటే ఆమె ఎవరో వాళ్ళకి తెలుసు బాగా. అప్పులు తీసుకొని కనీసం వడ్డీ కూడా కట్టలేక తప్పించుకొని తిరుగుతుంది. ఊరు పెట్టి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు నన్ను తగునో అని పెద్ద బైబిల్ తీసుకుని వచ్చింది. ఈ మనిషికి ఏమైనా సిగ్గుందా అని వాళ్ళు అనుకుంటుంటే అంతటితో అయిపోక మళ్ళీ నాకు వచ్చి చెప్తున్నారు, ఆ మనిషికి కొంచెం సిగ్గు బుద్ధి చెప్పండి, ఇక్కడ వచ్చి ఇస్తున్నట్టుంది. ఆ ఇస్తున్నట్టు ఆత్మనండి దేవునికి నామానికి అవమానం. ఈరోజు ఈ రాత్రి ఈ సంవత్సరపు ప్రారంభంలోనే గతించిన సంవత్సరంలో మీరు బ్రతికిన బ్రతుకు కంటే కూడా ఒక ప్రత్యేకమైన శైలిలో నీ బ్రతుకు రాత్రి మగళ్ళు ప్రభు రాకడ మీద ఉన్నటువంటి
ఆ దర్శనం చేత నింపబడి దానికి నువ్వు సిద్ధపడాలని, దానికి సంబంధించిన నీతి, దానికి సంబంధించినటువంటి విశ్వాస పరిమాణం మన జీవితంలో కలగాలని మనం కోరుకొని దాని కొరకు నిబంధన చేసుకోవాలి. ఇంతకాలం నేను నా జీవితాన్ని ప్రభువుకి అర్పించాను అనుకున్నాను, రక్షణ పొందాను అనుకున్నాను, ఏదో కానుకలు ఇచ్చానని అనుకున్నాను, అన్నాను, ఆత్మ మీద వచ్చేసిందని అనుకున్నాను. కానీ ఇప్పుడు నా పరిస్థితి చూస్తే దారుణంగా అనిపిస్తుంది. నన్ను శుద్ధీకరించు, ఓ ప్రత్యేకమైన విజన్, దర్శనం నాకు కలుగు చేయి, నన్ను ఆ దిశగా నన్ను ముందుకి నడిపించమని మనం ప్రభు సన్నిధిలో కోరుకోవాలి. వస్తానన్నవాడు ఆలస్యం చేయడు, వస్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 10వ అధ్యాయం ఆఖరిలో 11వ అధ్యాయం మొత్తం చదువుకోండి. ఇప్పుడు చదవద్దు, ఇప్పుడు చదవాల్సిన అక్కరేం లేదు. ఆ 10వ అధ్యాయం చివరికి 11వ అధ్యాయం ఆ ప్రారంభం నుంచి చివరికి అది ఒకటే విషయాన్ని మాట్లాడుతూ వస్తాడు. ప్రారంభమే అంటున్నాడు, ప్రభు వస్తాడు, మీరు దానికి సిద్ధపడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన అర్పణ కానివ్వండి, మన వ్యక్తిత్వం కానివ్వండి, మన కుటుంబమే కానివ్వండి, ఆయన అంగీకరించే స్థితిలో మనం రక్తము చిందిస్తున్నట్టుగా మనం ఆయన సన్నిధిలో పోరాడుతూ కనబడి జీవించాలి. మిగిలితే ఇస్తాములే. ఏంటది? చెప్పండి. మిగిలితే ఇస్తాం, మిగిలితే ఇస్తాం. ఒకసారి ఒక మామగారు నన్ను ఎత్తుకుంటూ 3 మైళ్ళు, ఒక గ్రామం నుంచి 3 మైళ్ళు వెతుక్కుంటూ వచ్చింది. ఆ చేతిలో ఇంత మూట. నాయనా, నీ కొరకే వచ్చాను నాయనా, 3 మైళ్ళు నడిచి అంది. మంచిదేనమ్మా, ఎందుకు, ఏంటి సంగతి అన్న. అదే, నువ్వు అరిసి రాత్రి బాగా గుండె వీక్ అయిపోయి నువ్వు బలహీనమైపోతున్నావు, శుభ్రంగా నీకు ఏదైనా ఇవ్వాలని నేను అనుకున్నాను నాయనా. కోడి తెచ్చాను నాయనా అని. కోడి తెచ్చాను నాయనా, ఎవ్వరికి పెట్టకుండా నువ్వు ఏపుడు వేసుకొని రసం పెట్టుకుని శుభ్రంగా మొత్తం నువ్వే తినయ్యా, ఎవరికి పెట్టద్దయ్యా. ఏం తెచ్చావు? కోడి తెచ్చానయ్యా, నాటుకోడి అని. సరే, ఏంటి రక్తం వస్తుంది ఏంటి, రక్తం కారుతుంది ఏమిటండి? చూడా అనింది. ఆ మూట ఇప్పితే ఆ కోడి లారీ కింద పడి కోడి పచ్చడి ఉంది. మనం పచ్చడి బండ వేసి పచ్చడి చేసుకునే పనిలే, అదే పచ్చడి అయిపోయింది. ఆ కింద పడ్డ పచ్చడి అంతా తీసుకొని కోడి పచ్చడి అనమాట మూట కట్టుకొని వచ్చింది. రక్తం బొట్లుగా కారుతా ఉంది. నేనన్నా, నీ ఇంత దూరం ఎందుకు వచ్చావమ్మా దీన్ని తీసుకొని? నీ పిల్లలు ఉన్నారు కదా, మనవాళ్ళు కదా, వాళ్ళకి వేసి పెట్టకపోయామన్నా. మేము సచ్చినవి తినలేండి అని. మేము సచ్చినవి తినలేండి అంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ మా అమ్మగారికి చచ్చిపోయినవి తినేవాళ్ళు సేవకులు, గతి లేని వాళ్ళు అని అర్థం. దిక్కు దశ లేకుండా బ్యాగ్ ఒకటి తగిలించుకొని ఇంటింటికి తిరుగుతూ ఉంటారే, పొమ్మన్న దాకా పోకుండా, డబ్బులు సందా ఇచ్చిన దాకా ఇంట్లో నుంచి కదలకుండా, దేవుడు చూపించాడు మీ ఇంటికి వస్తారే, అట్లాంటి సేవకుల్ని కొందరిని చూసింది. ఇక అంతా ఆయా వారంలోనే ఆ పద్ధతుల్లోనే ఉన్నారనుకొని, సచ్చినవి మేము తినవయ్యా, నీకు పెట్టేదానికి తెచ్చాం, సచ్చినోట్లు తినేవాళ్ళే కదా మీరు అన్నట్టుగా మాట్లాడుతుంది ఆ మామగారు. వెంటనే నేను అన్నాను, నీ చేతులతోనే తీసుకెళ్ళా కుక్కకై అన్నా. ఇట్లాగే అన్నా, నీ చేతులతో తీసుకెళ్ళా కుక్కకై, లేనిపోని షాపు ఎందుకు తెచ్చిపెట్టుకో, దేవుని షాపు ఎందుకు తెచ్చిపెట్టుకో, వెళ్ళిపో కుక్కకై అన్న. తీసుకెళ్ళి అక్కడ కుక్కకేస్తే కుక్క కూడా ముట్టుకోలేదు దాన్ని. అంటే అర్థం ఏంటంటే, ఆమె అర్పణ దేవుడు అంగీకరించాల, కనీసం కుక్క కూడా ముట్టుకోవాలా. 3 మైళ్ళు నడిచి వచ్చిందని చూసారండి. ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలా. ఇంకొక మా అమ్మగారు అట్లాగే, నేను ఆదివారం అక్కడ ఆరాధనలో ఉంటానని వచ్చింది. పాపం పటికి బెల్లం తీసుకొని, కోడిగుడ్లు తీసుకొని, నాటుగుడ్లు, కొబ్బరి గిన్నెలు, ఎండు కొబ్బరి గిన్నెలు తీసుకొని, అదేంటది ఏదో అదే ఎండిపోయిన ఖర్జూరపుకాయల ఎండి ఖర్జూరాలు తీసుకొని, బలం తిండి నాకు పెట్టేదానికి, నాకు బలం రావాలని చెప్పి ఆశపడి ఆ మా అమ్మగారు వస్తే అక్కడ నేను లేను, ఇంకో పాస్టర్ వాక్యం చెప్తాను అని 3 సార్లు మూలిగి ఆడు కూర్చుంది. ప్రార్థన అయ్యే ఒక ముందే ఆ సంచెత్తుకొని పరిగెత్తుకుంటూ పోయి సిటీ బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంట్లో గోడకి మేకు కొట్టుంటే ఆ మేకుకి సంచి తగిలించింది. ఏసన్న గారు ఎప్పుడు ఉంటాడో అప్పుడే తీసుకొని పోయి ఏసన్న గారికి ఇచ్చి, ఏసన్న గారి బలపరిచి, ఏసన్న గారి దగ్గర మెప్పు పొందాలి అని ఆ ముసలమ్మకి ఆశ. సరే, నేను 5 రోజుల తర్వాత ఆ రోజున మోటార్ సైకిల్ మీద వెళ్తా ఇక్కడికి మామగారు ముసలమ్మ ఉండాలి కదా, ఆమె చచ్చిపోయిందాక బతికిందా, ఈ మధ్య నాకు గెలవలేదు అని సరదాగా ఆ గుడిసి దగ్గరికి వెళ్ళి బండి ఆపా. బతికేమన్నాను నాయన అని. నాయన నీ కొరకు అది ఇది తెచ్చాను, నీ కొరకు ఉండు
తీసుకుని వస్తాను అని ఆ బయటే కూర్చొని నన్ను గుడిసెలోకి పోయి తెస్తే చూస్తే కోడిగుడ్లు ఉన్నాయి. ఇంకా అంత అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే సంచి నిండా గండు చీమలు ఉన్నాయి, నిండా ఉన్నాయి. అక్కడ కింద కుమ్మరిస్తే ఆ సంచిలో ఉన్నాయన్ని చీమలు ఇంతలా చీమలు అటు వీటు నల్లటి చీమలు తిరుగుతాయి. ఈ కొబ్బరి గిన్నెలన్నీ తినేసి చీమలు తినేసి, ఈ ఖర్జూరకాయలు ఎండివన్నీ తినేసాయి, పటిక బెల్లం మొత్తం తినేసినాయి. ఆ కోడిగుడ్లు ఉన్నాయి. నాకు తెలుసు ఇవి కూడా చెడిపోయా ఉంటాయని. ఎందుకంటే దేవుడు అంగీకరించాల అర్పణ. అది ఏసన్నకి తెచ్చింది కానీ ఏసైకి తేలా. మీరు ఏమి చేసినా దేవునికి చేసినట్టే చేయాలి కానీ మనుషులకు చేసినట్టు చేయకూడదు. అట్లా చేశారనుకో మనుషులకు చేసినట్టు, రేపు మనుషులు కానీ ప్రేమగా మాట్లాడకపోతే ఈయన మనిషేనా, ఎన్నిసార్లు ఎంతకానికి ఇచ్చాను ఈయనకి, కృతజ్ఞత లేనివాడు అనుకుంటారు. దేవునికి చేసినట్టు చేశారనుకో దేవుడు కృతజ్ఞత లేనివాడు కాదు కదా, మర్చిపోవటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు కదా. కనుక మనం ఏం చేసినా దేవునికి చేయాలి. నీళ్ళు తెప్పించి ఆ కోడిగుడ్లు వేస్తే అన్ని చెడిపోయింది. అప్పుడు నేను ప్రార్థన చేసే, ప్రభువా ఈ ముసలమ్మ కానుక ఈ అర్పణ మీరు ఎందుకు అంగీకరించలేదు? ప్రభు అన్నాడు, నీకు తెచ్చిందిరా నాకు తేలేదన్నాడు. నీకు తెచ్చింది, నీకు తెచ్చింది, నీ మీదే దృష్టి పెట్టుకుంది, నీ మెప్పే కావాలనుకుంది, నీవే మెచ్చుకోవాలనుకుంది, నీ దగ్గర మెప్పు పొందాలనుకుంది, కానీ నాకు తేలేదు. యేసు ప్రభు ఒకరోజు ఏమన్నాడు తెలిసిన, నేను అనారోగ్యంగా ఉన్నాను, మీరు నన్ను చూడరాలేదు అన్నాడు. నాకు బట్టలు లేవు వేసుకునేదానికి, ఇబ్బంది పడ్డాను, మీరు నాకు ఒక జత బట్టలు కూడా ఇవ్వలేదు అని అన్నాడు. వాళ్ళు ఏమన్నారంటే, మీకు బట్టలు లేకపోవటం ఏమిటండి, మీకు ఆహారం లేకపోవటం ఏంటి, మీకు అనారోగ్యం రావడం ఏమిటి అని అంటే, నా సేవకులలో ఎవరికైనా మీరు చేస్తే మీరు నాకే చేసినట్టు. అయితే ఆమె సేవకులకు చేసినట్టు కాదు, సేవకులకు చేసినట్టు కాదు, ఏ సన్నకి చేసినట్టు చేసి, ఒక దైవజనుడు అని చేయలేదు, ఏ సన్నకి చేస్తున్నాం. మన అబ్బాయేనో మన కులస్తుడేనో, మనమంటే మహా ప్రేమ, ఎవరి మీద అంత ప్రేమ చూపించాడు, మన మీదే ప్రేమ కనుక మనమే ఆయనకి ఏమేమి ఏదో చేయాలి. అయితే దేవుడు ఆ కానుక అంగీకరించలేదు. నేను కానుకల కొరకు ప్రసంగం చేయాలంటే, నేను ప్రసంగం చేశానంటే మీరు ఇళ్ళు వాకిళ్ళు కూడా అమ్మి నాకు ఇవ్వగలుగుతారు, కానీ నేను కానుక కొరకు పుట్టినోడిని కాదు. కానుకలకు దండుకునే దానికి పెరిగి నేను సేవ చేయటం లేదు. ఈ పరిచర్య మీ కానుకల మీద కాదు దృష్టి, అసలు మీ మీదే దృష్టి. ఆమేన్. మీ కానుకలు నాకు కావాలని, అసలు మీరే కావాలి. మిమ్మల్ని తీసుకెళ్ళి నా ప్రభు సన్నిధిలో ఆయన సింహాసనం ఎదుట మిమ్మల్ని తీసుకెళ్ళి అలా నిలబెట్టాలి. మీ కానుక కాదు. కానుకల గురించి ప్రసంగం చేయమంటే, వాక్యాలు రెఫరెన్స్లు కానీ చెప్పానంటే, మీకు వచ్చే శాపాలు కానీ చెప్పానంటే మీకు దడబుట్టి భయపడిపోయి ఏమైనా చేస్తారు. మిమ్మల్ని భయపెట్టాలని కానీ దడబుట్టించాలని కానీ, నేనేదో జోబులు బ్యాగులు నింపుకోవాలని కాదు, మిమ్మల్ని పరలోకంలో తీసుకెళ్ళి నిలబెట్టాలి. ఆమేన్. నా యేసయ్య ఎదుట నేను మిమ్మల్ని నిలబెట్టాలి. ఇది ఈ మా పరిచర్యలో ఉన్నటువంటి మా దర్శనం. కనుకనే యవ్వన ప్రాయంలో యవ్వన జీవితాలను నడుము కట్టి కోరికల్ని చంపుకొని ప్రభు కొరకు బలైపోయి రాత్రి మగళ్ళు మీ కొరకు మోకాళ్ళ మీద ఉండి ఆ రక్తము చిందించే అర్పణగా మా వ్యక్తిగత జీవితాలను కూడా ఆయన బలిపీఠం మీద పెట్టాం. పానార్పణగా మీ కొరకై మా వ్యక్తిగత జీవితాలు కుమ్మరించబడేటట్లు చేసుకున్నాం. కారణం ఏంటంటే, మొదటి మేము అంగీకరించబడాలి, మా పరిచర్య అంగీకరించబడాలి. ఆ తర్వాత మీరు ప్రభు యొక్క రాకడలో ఆయనతో జీవించేటట్లు, మనము ఆయన సన్నిధిలో కనబడేటట్లు ఆ గొప్ప దర్శనాన్ని విశ్వాసమును బట్టి పొందబట్టి ఈ విషయాలు మీతో ఈ విధంగా ప్రకటించడం జరుగుతాం. ఆమేన్. అందుకే ప్రభు ఈ పట్టణంలో ఒక రాత్రి ప్రార్థనకని మిమ్మల్ని తీసుకుని వచ్చి మీతో ముచ్చటిస్తున్నటువంటి ఆ విలువైన మాటల్లో మీలో అనేకుల జీవితాలు విప్లవాత్మకంగా మార్చబడుతూ ఉండగా, అది మేము సంతోషించి ఆనందించి ప్రభు సన్నిధిలో ఆయన స్తోత్రాలకి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మేము సంతోషించి ఆనందిస్తాం. నా ప్రియమైన సహోదరులారా, ఒకసారి ఆలోచించాలి. విశ్వాసమును బట్టి ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, అబ్రహాం భార్య శారా ఉంది. వీళ్ళ నలుగురు జీవితాల గురించి మనం బైబిల్లో ఆ 11వ అధ్యాయంలోనే మనం క్షుణ్ణంగా చదువుకుంటూ వెళితే, 9వ వాక్యం నుంచి చదువుకుంటూ వెళితే, ఇప్పుడు చదవకండి, నేను చెప్పేది ఏనండి,
మహాశ్రద్ధ మీకు బైబిల్. అమ్మో, ఇప్పుడే చదివేస్తారు మొత్తం అధ్యాయాలు. కథ ఆగండి. 9వ వాక్యం నుంచి చదువుకుంటూ వస్తే వీళ్ళ 4 పేర్లు కనిపిస్తాయి. ఎవరు? అబ్రహాం, ఇసాకు, యాకోబు, శారా. కొంతమంది స్త్రీల పేర్లు కూడా బైబిల్లో రాసినాయి. ఈ 17 పేర్లలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వాళ్ళు బై ఫెయిత్, విశ్వాసమును బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ నలుగురిని ఒక గ్రూప్ కి మనం తీసుకొని రావచ్చు. ఏమిటంటే వీళ్ళ గ్రూపు ఎదురు చూస్తూ ఉన్నారంట శ్రేష్టమైన దేశము కొరకు. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. వీళ్ళు నీతిమంతులైతే విశ్వాసం మూలంగానే జీవిస్తారు. ఆ జీవితంలో విశ్వాసం మూలముగా జీవించే ఆ జీవితంలో ఈ నలుగురు జీవితంలో నేను కొట్టొచ్చినట్టుగా చూసిన విషయం ఏంటంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు.